ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక రోజు వీడియోలో మరొక మంచి చిట్కాతోటి మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? అయితే చూసేయండి. ఏంటి ప్రమిదిలో కాఫీ పొడి వేస్తుంది పాలల్లో వేయకుండా అనుకుంటున్నారా? అవునండి, మనం డైలీ పాలల్లో వేసుకొని కాఫీ తాగుతూనే ఉంటాము. ఆ కాఫీ పొడిని మన ఇంట్లో ఉన్న దోమలను తరిమేయడానికి, అలానే మన ఇల్లంతా మంచి సువాసన వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగించవచ్చండి. ఎలానో చూసేయండి. ప్రమిదలో వేసాం కదా కాఫీ పొడి, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి. అలా అదే కావాలి ఇదే కావాలని ఏం లేదు. మీ దగ్గర ఏ కాఫీ పొడి ఉంటే అది కొంచెం వేసుకోండి చాలు. కొంచెం వేసిన తర్వాత అందులో నూనె కూడా ఏదైనా పర్వాలేదండి. మీకు దోమలు ఎక్కువగా ఉంటే మాత్రం వేప నూనె ఉపయోగించండి అండి. వేప నూనెకి కూడా చక్కగా బాగా వెళ్ళిపోతాయి బయటకు ఆ వాసనకి. లేదు మాకు దోమలు మామూలుగా ఉన్నాయి, ఇంకా మంచి వాసన కావాలనుకుంటే మామూలుగా నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఏదైనా పర్వాలేదు. కొంచెం నూనె వేసి ఇలా మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇంకొకటి లవంగాలు కూడా ఉంటాయండి. ఆ లవంగాలు నేను తర్వాత చూపిస్తాను. లవంగాలను కూడా పొడి చేసి ఇందులో కలపాలి. నేను ఫస్ట్ మర్చిపోయాను కాబట్టి వెలిగించిన తర్వాత కలిపాను. ఎప్పుడైనా పర్వాలేదు. మీరు ఆ లవంగాల పౌడర్ను కూడా ఇందులో మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం దీపారాధన ఎలా చేస్తామో ఒత్తేసి అలా వేసేసి వెలిగించామంటే చాలండి. ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి. ఒక్క దోమ కూడా ఉండకుండా బయటకు వెళ్తుంది. అలానే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. కాఫీ స్మెల్ వస్తుందండి. కాఫీ స్మెల్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకుంటున్నాను. కాబట్టి మంచి వాసన వస్తుంది. దీంట్లో మనకి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, మనం మస్కిటో కాయిల్స్ కానీ జెట్స్ కానీ అవేం ఉపయోగించకుండా దోమల్ని బయటకు పంపించేయచ్చు. అలానే రూమ్ ఫ్రెష్నెస్ ఉపయోగించకుండా ఇల్లంతా మంచి సువాసనతో వచ్చేలాగా చేసుకోవచ్చు. కాబట్టి చూసారా, ఒక్క చిట్కాతోటి 2 లాభాలు ఉన్నాయి. సింపుల్గా కూడా ఉంది, పెద్ద ఖర్చు కూడా లేదండి. చిన్న కాఫీ పొడి, ₹1 కాఫీ పొడి, అలానే కొంచెం నూనె వెలిగించామంటే చాలు. దాదాపు 6-7 గంటలు వస్తుందండి మీకు. డే అండ్ నైట్ మొత్తం రోజు మొత్తం వెలిగించేసుకోవచ్చు. కొంచెం నూనెతోటి మనం ఒక్క ప్యాకెట్ కాఫీ పొడితోటి కొంచెం నూనెతోటి రోజంతా వెలిగేలా కూడా చేయొచ్చండి. చిన్నగా వెలిగించి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూస్తేనే మీకే అర్థమవుతుంది నేను చెప్పే కంటే కూడా. చూసారా, దాదాపు 6-7 గంటలు వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను. అమ్మో ఇంతసేపు వస్తుందా, మనం ఇన్ని రోజులు ఇది తెలియక మస్కిటో జెట్స్ అని కాయిల్స్ అని ఏవేవో ఉపయోగించుకున్నామా దోమలను తరిమేయడానికి అనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ఇలా చేసి పెట్టుకుంటే వెళ్ళిపోతాయండి. పిల్లలకు కూడా అందరికీ అవి మస్కిటో జెట్స్ వాసన అవి పడవు కాబట్టి ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. ఇల్లంతా మంచి కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి డీసెంట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి చిట్కా. ఒక్క దెబ్బకి 2 పనులు ఎలా అవుతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.